too much financial advice available ఉంది ఇప్పుడు సోషల్ మీడియాలో. సో హౌ టు ఫిల్టర్ ది అడ్వైస్. ఈవినింగ్ అవగానే వీడియో స్టార్ట్ అయిపోద్ది. ఈ అవును. రోజు మార్కెట్ కరెక్షన్ రీజన్ ఇది, ఆయన ఇక్కడ నుంచి మార్కెట్ రికవర్ అవుతుంది. బట్ నెక్స్ట్ కాషన్ ఈజ్ 50% ఆఫ్ ద టైమ్స్ ఐ గో రాంగ్ అన్నాడు. దెన్ వాట్ ఇస్ ద పాయింట్ ఇన్ ఈ టెలింగ్? ఇప్పుడు కామెడీ వీడియో చేసి అతను వచ్చి మధ్యలో హెల్త్ ఇన్సూరెన్స్ చెప్తాడు. కింద పాలసీ బార్ లింక్ ఇచ్చి వేల కొద్ది పాలసీలు అమ్మితే మరి అక్కడ పాలసీ రిజెక్ట్ అయితే ఆయన ఎవరిని కలవాలి? ఈయన అడ్రస్ ఉందా మీ దగ్గర? ఈయన ఫోన్ చేస్తారా? ఆ ప్లాట్ఫామ్ అతను డబ్బులు ఇస్తే చెప్తున్నాడు. ఆయనకి రెస్పాన్సిబిలిటీ ఎక్కడ ఉంది? ఆయనకి రెస్పాన్సిబిలిటీ ఎక్కడ ఉంది? టూ మచ్ ఫైనాన్షియల్ అడ్వైస్ అవైలబుల్ ఉంది ఇప్పుడు సోషల్ మీడియాలో. ఓకే, టూ మెనీ యాప్స్. ఇది చేయండి, ఇలా ఇన్వెస్ట్ చేయండి, అలా ఇన్వెస్ట్ చేయండి అని అంటున్నారు. సో హౌ టు ఫిల్టర్ ది అడ్వైస్ అండ్ ఏది బెస్ట్ స్ట్రాటజీ టు ఫాలో? యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఇస్ ది ఇంటెన్షన్ ఆఫ్ దట్. ఆ పర్సన్ ఎవరైతే చెప్తున్నారో ఆయన ఏం చెప్తున్నాడు. ఇది క్రియేటింగ్ దిస్ టాపిక్ ఫర్ ది కంటెంట్ క్రియేషన్, నాలెడ్జ్, ఎక్కడైనా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడా? దాన్ని బట్టి కదా. ఇప్పుడు ఐ సీ లాట్ ఆఫ్ వీడియోస్, ఈవినింగ్ అవగానే వీడియో స్టార్ట్ అయిపోద్ది. ఈ రోజు మార్కెట్ కరెక్షన్ రీజన్ ఇది, దెర్ ఇస్ ఎ ఫెడ్ మీటింగ్ ఎట్ టు హ్యాపెన్, దెర్ వాజ్ సమ్ ఇంటర్నల్ న్యూస్. రీజన్ తెలుసుకుని ఏం చేయాలి? పడిపోయాక ఏం చేయాలి? సో ఈ రోజు చెప్పారు ఈ వీక్ మార్కెట్ ఈస్ గోయింగ్, నెక్స్ట్ వీక్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి హారబుల్. మండే ఈవినింగ్ చెప్పాడు దేర్ ఇస్ ఎ పాజిటివ్ న్యూస్ ఫ్రమ్ యుఎస్, మార్కెట్ ఈస్ గోయింగ్ టు రాక్ దిస్ వీక్. యూ కాన్ ప్రెడిక్ట్. అవును. ఇక్కడ నుంచి నెక్స్ట్ 100 పాయింట్స్ ఇన్ నిఫ్టీ అప్ డౌన్ అవడం చెప్పగలరా? లాస్ట్ మంత్ రిధమ్ దేశాయ్ చెప్పాడు, రిధమ్ దేశాయ్ మోగన్ సల్లి, ఆయన ఇక్కడ నుంచి మార్కెట్ రికవర్ అవుతుంది. బట్ నెక్స్ట్ కాషన్ ఈజ్ 50% ఆఫ్ ద టైమ్స్ ఐ గో రాంగ్ అన్నాడు. దెన్ వాట్ ఇస్ ద పాయింట్ ఇన్ ఈ టెలింగ్? అది ఎవరైనా చెప్తారు కదా. యూ క్యాన్ ప్రెడిక్ట్ మార్కెట్, బట్ ఆ మార్కెట్ గురించి మీరు టైం వేస్ట్ చేస్తున్నారు. టైమింగ్ ద మార్కెట్ హ్యాస్ నెవర్ గివెన్ మనీ. ఇట్స్ ఆల్ ద టైమ్ యూ స్పెండ్ ఇన్ ద మార్కెట్. అది టైం. మేము మార్కెట్ ఎప్పుడు రైట్ ఎప్పుడు రాంగ్ చూస్తారు. అలా అన్ని సార్లు మార్కెట్ ఉంటే డబ్బులు వస్తాయి. దట్స్ వాట్ కదా మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు వచ్చింటే ఇట్స్ లాంగ్ టర్మ్ గేమ్. సో అంటే అతని ఇంటెన్షన్ అర్థం చేసుకోండి. ఇప్పుడు కామెడీ వీడియో చేసి అతను వచ్చి మధ్యలో హెల్త్ ఇన్సూరెన్స్ చెప్తాడు. దాని మీద రోజుకు ఒక వీడియో చేస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్ కి ఆ కామెడీ ఏమైనా సంబంధం ఉందా? ఎక్కడైనా ఆయనకి కన్సర్న్ పెరిగిపోయి చెప్తున్నాడా? నో. ఆ ఇన్సూరర్ ప్రమోట్ చేయమని డబ్బులు ఇస్తే చెప్తున్నాడు. ఆ ప్లాట్ఫామ్ అతను డబ్బులు ఇస్తే చెప్తున్నాడు. ఆయనకి రెస్పాన్సిబిలిటీ ఎక్కడ ఉంది? ఇప్పుడు మేము ఒక 760 పాలసీలు అమ్మాము. వీక్లీ 1 or 2 క్లెయిమ్స్ వస్తాయి. ఒక క్లెయిమ్ వస్తే మా టీమ్ ఈజ్ రెస్పాన్సిబుల్, ఐఎమ్ రెస్పాన్సిబుల్. పేషెంట్ వాళ్ళ అటెండెంట్స్ మాకు ఫోన్ చేస్తారు, ఆఫీస్కి వస్తారు, మేము వెళ్తాం, ఛాలెంజ్ వస్తే చేస్తాం. ఇప్పుడు మరి కొంతమంది ఇప్పుడు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కింద పాలసీ బార్ లింక్ ఇచ్చి వేల కొద్ది పాలసీలు అమ్మితే మరి అక్కడ పాలసీ రిజెక్ట్ అయితే ఆయన ఎవరిని కలవాలి? ఈయన అడ్రస్ ఉందా మీ దగ్గర? ఈయన ఫోన్ చేస్తారా? మరి ఇన్ని పాలసీలు ప్రమోట్ చేసే వాళ్ళకి కింద కామెంట్స్ లో మా పాలసీ క్లెయిమ్ అవ్వలేదు అని ఎందుకు కామెంట్ కనపట్లే మీకు? దేర్ మేనేజింగ్ నెగిటివ్ కామెంట్స్. మనమే స్ట్రెస్ లోకి వెళ్ళిపోతున్నాం 1000 పాలసీలు చేస్తేనే. వాళ్ళకి ఎందుకు కింద రావట్లే? దే మేకింగ్ ఇట్ ఫర్ ది అఫిలియేటెడ్ ఇన్కమ్, ప్రమోషన్ ఇన్కమ్ కొరకు చేస్తున్నారు. మీకోసం చేస్తున్నారా? అదే మీ గల్లీలో ఏజెంట్ దగ్గరికి వెళ్ళి తీసుకుని పాలసీ మీరు హాస్పిటల్ జాయిన్ అయితే రాడా? ఈవినింగ్ ఫోన్ చేస్తాడుగా. మరి అది కదా కావాల్సింది. సో కంటెంట్ ఎందుకు చేస్తున్నారు? వాడి ఇంటెన్షన్ ఏంటి? నటిస్తేనో ప్రేమ వలకపోస్తేనో గొప్పడవుతాడా? వాట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ టేకింగ్? తీసుకోండి, నాలెడ్జ్ తీసుకోండి, కానీ ప్రొడక్ట్ తీసుకోవద్దు అక్కడ. యూ వ్యాలిడేట్ వెదర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. బట్ ఎప్పుడు మీకు ఒక సపోర్ట్ ఉంటే బెస్ట్ కదా. త్రూ ఎన్ ఏజెంట్ బయింగ్ పాలసీ ఇస్ గుడ్. ఇన్వెస్టింగ్ యువర్ మనీ త్రూ సమ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్, హ్యూమన్ టచ్ ఈజ్ గుడ్. యాప్ తో చేస్తారు ఇటన్ని. యాప్ తో అయిపోతాయి అన్ని. యాప్ లో ఇన్వెస్ట్ చేసి యాప్ ని చూస్తే ఎలా? దట్స్ రాంగ్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. యూర్ టెకీ జనరేషన్ అంటే ఓకే.